దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో గతంలో మనము సాతాను అనే సబ్జెక్ట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అవన్నీ దేవుని సత్యవాక్యం అనే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి. సో వాటిని ముందు మీరు చూడండి సాతాను గురించి. సో ఇది కూడా, ఈ వీడియో కూడా సాతాను యొక్క సబ్జెక్ట్ని కొనసాగించడానికి చేస్తున్నటువంటి వీడియో కనుక సాతాను అనే సబ్జెక్ట్ ఈ యొక్క వీడియోలో మీకు చాలా విషయాలు మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో కూడా సాతాను అనే సబ్జెక్ట్ని కొనసాగించడానికి చేస్తున్నానండి. కనుక సాతాను యొక్క సబ్జెక్ట్ గురించి ఈ వీడియోలో కూడా చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. కనుక శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మరి ఒకసారి మనవి చేస్తున్నాను. సో సాతాను అనే సబ్జెక్ట్లో దయ్యము అనేది కూడా ఒక పార్ట్ అండి. అంటే సాతాను యొక్క రూలింగ్లో దయ్యము అనేది ఒక డిపార్ట్మెంటు. సో దయ్యము అంటే మనం ఏమనుకుంటాం, సాధారణంగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు దయ్యమై తిరుగుతూ ఉంటాయి, అవి దయ్యాలు అని మనం అనుకుంటాం. సో దయ్యము అనేది చాలా సందర్భాలకి దేవుడు ఆ పదాన్ని వాడడం జరిగింది. బైబిల్లో చాలా సందర్భాలకి దయ్యము అనే వర్డ్ని వాడడం జరిగింది. ఆ అన్ని సందర్భాలు తెలియపరచడానికి ఈ వీడియోలో సమయం సరిపోదు కాబట్టి విగ్రహాన్ని కూడా దయ్యము అని బైబిల్లో రాయబడింది. విగ్రహాన్ని కూడా దయ్యము అని రాయబడింది. సో విగ్రహాన్ని దేవుడు దయ్యము అని ఎందుకు రాయించాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో విగ్రహాన్ని దయ్యము అని బైబిల్లో ఎక్కడుంది అనే విషయాలు మనం బైబిల్లో కొన్ని వచనాలు మనము చూసిన తర్వాత దాని యొక్క వివరణ, దేవుని ఉద్దేశం అనేది మనం తెలుసుకుందాం. మనం గమనించినట్లయితే లేవికాండం 17వ అధ్యాయము 7వ వచనంలో, వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించునట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు, ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఇక్కడ వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన ఏంటి, దయ్యముల పేరట వధించునట్లు అంటే ఈ యొక్క వధించడం అంటే ఏదో జంతువుని వధిస్తారండి. సో దేనికి వధిస్తారు అంటే ఏదో ఒక విగ్రహాన్ని చేయబడిన దాన్ని ముందు పెట్టుకొని దానికి వధిస్తారు. అంటే వారు వ్యభిచారులే అంటే ఈ యొక్క విగ్రహారాధన వ్యభిచారంతో దేవుడు పోల్చడం జరిగింది. ఈ విగ్రహాలని దయ్యముల పేరట అంటే విగ్రహాన్ని దయ్యము అని బైబిల్లో రాయడం జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వచనంలో కూడా, వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఇక్కడ కూడా దేవత్వము లేని దయ్యములు వాటికి బలి అర్పించిరి అంటే విగ్రహాన్ని, ఒక చేయబడిన దాన్ని, ఒక ప్రతిమని దయ్యము అని దేవుని వాక్యంలో రాయబడింది. అదే రీతిగా కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనంలో, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారు అని వాక్యం రాయబడింది. అంటే విగ్రహాన్ని దెయ్యము అని బైబిల్ సంబోధించింది. అంటే దెయ్యము అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయండి బైబిల్లోనే. అందులో విగ్రహాన్ని కూడా దెయ్యము అని రాయడం జరిగింది. సో ఇప్పుడు నేను చదివిన సందర్భాలన్నీ కూడా ఇశ్రాయేలీల ప్రజల్ని ఉద్దేశించి రాయడం జరిగిందండి. ఇశ్రాయేలీల ప్రజల్ని ఉద్దేశించి చెప్పబడిన మాటలు ఇవి. సో ఎందుకు దేవుడు విగ్రహాన్ని దెయ్యము, విగ్రహారాధన వ్యభిచారము అన్నాడు అంటే, దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో నిబంధన చేశాడు. వారితో నిబంధన చేసుకొని దేవుడు తన్ను వారికి రుజువు చేసుకున్నాడు. ఎలా రుజువు చేసుకున్నాడంటే, వారి మధ్యన చాలా అద్భుత కార్యాలు దేవుడు చేయించాడు, వారిని విడిపించాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే 10 తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో రప్పించి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. సూర్యుని చంద్రుని ఆపిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. సో ఇవన్నీ వారి పట్ల దేవుడు, నేను మీకు దేవుణ్ణి, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి రుజువు చేసుకొని వాళ్ళకి దేవుడిగా ఉన్నప్పుడు వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ విగ్రహాలకు మొక్కడం జరిగింది. సో దేవుడు వారికి అన్నీ చేస్తున్నప్పుడు దేవుడిని వాళ్ళు విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యభిచారం అని బైబిల్లో రాయబడింది. సో ఈ మాటలు అంటే విగ్రహాన్ని దెయ్యము, విగ్రహారాధన వ్యభిచారము అనే మాటలు అన్ని జనులకి అంటే విగ్రహారాధన చేసే వారికి చాలా అన్యాయంగా ఉంటాయండి. ఈ మాటలు చాలా ఇబ్బందిగా కూడా ఉంటాయి.
అయితే ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే హిందూ సహోదరులు కావచ్చు, లేకపోతే విగ్రహారాధన చేసి ఎవరైనా కావచ్చు, ఒక క్లారిటీ వస్తుంది. బైబిల్లో విగ్రహాన్ని దెయ్యము, విగ్రహారాధన వ్యభిచారము అని దేవుడు ఎందుకు అన్నాడు, ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఏ టైం లైన్లో అన్నాడు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు భర్త ఇంట్లో అన్ని కార్యక్రమాలు భార్యకి చేస్తున్నప్పుడు, తన బాగోగులు, మంచి చెడ్డ, కేరింగ్, ప్రేమ అన్నీ చూపిస్తున్నప్పుడు, ఆ భార్య వేరే వారికి గౌరవిస్తే, వేరే వారిని చేర్చుకుంటే, వేరే వారితో సైనిస్తే దాన్ని వ్యభిచారం అంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అన్నీ సమకూర్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పెద్దగా అండగా దైవంగా ఉన్నప్పుడు, వీరు ఈ మేలులు పొందుకున్నటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే నిర్జీవమైన విగ్రహాలను పూజ చేస్తున్నప్పుడు దీన్ని వ్యభిచారంగా దేవుడు పోల్చడం జరిగింది. ఎందుకంటే దేవుడు అనే సబ్జెక్ట్ మీద ఇశ్రాయేల్ ప్రజలకి ఒక పెద్ద ఆజ్ఞ ఉందండి, చాలా పెద్ద ఆజ్ఞ ఉంది. దేవుడు అనే సబ్జెక్ట్ మీద దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని దేని రూపమును విగ్రహమును నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. మీరు గమనించారా? ఇశ్రాయేలీల ప్రజలకి ఇది చాలా బలమైన ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ దేని రూపమును, ఇక్కడ 3 పాయింట్లు మీరు గమనించాలి. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్, విగ్రహమును నీవు చేసుకొనకూడదు. దేని రూపమును, విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు అంటే ఏ రూపంగా కూడా నువ్వు విగ్రహాన్ని చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే వాటికి సాగిల పడకూడదు. ఆ చేసుకున్నటువంటి రూపానికి నువ్వు ఆ బొమ్మగా చేసుకుని విగ్రహంగా చేసుకున్న దానికి సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు చాలా బలమైన ఆజ్ఞ అన్నమాట. సో అలా చెబుతున్నప్పుడు వీరి యొక్క దేవుణ్ణి కాక నిర్జీవమైన వాటికి వీళ్ళు మొక్కుతున్నప్పుడు దాన్ని వ్యభిచారంగా, విగ్రహాన్ని దెయ్యంగా దేవుడు మాట్లాడడం జరిగింది. అయితే దేవుడు ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు అంటే, కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 15 నుండి 18 మనం గమనిస్తే, అన్ని జనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకువు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, నోళ్ళలో ఊపిరి లెషమైన లేదు. ఇక్కడ మీరు గమనించారా ఎందుకు దేవుడు అంత బలమైన ఆజ్ఞ ఇచ్చాడు అంటే, ఈ యొక్క విగ్రహాలు మనిషి చేతి పనులు, మనిషి చేతితో చేసేటువంటి ఆ యొక్క రూపకల్పనలే విగ్రహాలు. వాటికి చెవులు ఉంటాయి, నోరు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ అవి స్పందించవు అనే ఉద్దేశంతోనే ఇక్కడ దేవుడు వాటికి మొక్కొద్దు అన్నాడు. అయితే ఈ విషయం గురించి ఇది క్రైస్తవులే కదండి, ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ విగ్రహాలు మనిషి చేసే పని అని తెలుసు, అవి మ్యాన్మేడ్ అని తెలుసు, అంటే మనుషులే తయారు చేస్తారని చాలామందికి తెలుసు. అయితే కొంతమంది అన్ని జనులు వారి యొక్క ఇష్టదైవాన్ని ఆ విగ్రహంలో చూచుకుంటూ పూజ చేసుకుంటారు. అయితే దేవుడైతే తన మహిమను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. దేవుడు సృష్టికర్త కాబట్టి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించకూడదు అనే ఉద్దేశం దేవుడికి ఉంది. అందుకనే తన మహిమని ఎవరికి ఇవ్వకూడదని, నేనే దేవుణ్ణి, ఆత్మస్వరూపుని అని ఆయన తన్ను బయలుపరుచుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. తన మహిమని ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కనుక మనం యెషయా 42:8 గమనించినట్లయితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. సో దేవుడికి రావలసిన యొక్క స్తోత్రములు నిర్జీవమైన విగ్రహానికి చెందనీయను అనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని దయ్యము అన్నాడు, విగ్రహారాధన వ్యభిచారం అన్నాడు. ఎందుకంటే నేను అన్నీ మీకు పోషిస్తున్నప్పుడు మీరు నా యొక్క ఆశీర్వాదాలు, నా యొక్క దీవెనలు మీరు పొందుకొని మీరు బాగుపడి మీరు ఇంకొకరిని గణపరుస్తారా అనే ఉద్దేశంతోనే దేవుడు అన్నాడు. అందుకనే దేవుడు విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహారాధన చేసేవారిని చంపేయండి అని కూడా ఒక వాక్యం ఉంటుందండి. నిర్గమకాండం 23-24లో గమనించినట్లయితే, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. ఇక్కడ మీరు గమనించారా? విగ్రహాలను పగలగొట్టాలంట, విగ్రహారాధన చేసేవారి నాశనం చేయాలట. అయితే ఇక్కడ ఒక ఆలోచన అయితే నాకు వచ్చిందండి. ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదు అన్నాడు, సరే, ఇక్కడ
విగ్రహారాధన చేసేవారిని చంపేయమని చెప్పాడండి దేవుడు. ఎందుకంటే క్లియర్గా వాక్యం ఉంది, వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. సో ఈ మాటలు అన్ని జనులకి చాలా అన్యాయంగా ఉంటాయండి. ఎందుకంటే విగ్రహారాధన చేసేవారికి చాలా బాధ అనిపిస్తాయి. విగ్రహాలను పడగొట్టి విగ్రహారాధన చేసేవారిని చంపేయమండం అనేది అది ఎంత భయంకరమో. ఈ మాట అన్ని జనులు వింటే వారు ఎంత కోపడతారు. సో ఇప్పుడు నేను చెప్పేది మీరు బాగా గమనించినట్లయితే అప్పుడు విగ్రహారాధికులకి ఇప్పుడు విగ్రహారాధికులకి తేడా తెలుస్తుంది. అయితే సేవకులైతే, దేవుని సేవకులైతే కొంతమంది అయితే చాలా అసహ్యంగా మాట్లాడతారండి, చాలా అసహ్యంగా మాట్లాడతారు. సో విగ్రహం దెయ్యమని, విగ్రహారాధన వ్యభిచారమని, విగ్రహారాధన చేసేవారందరూ సాతాను సంబంధులని వారికి ఇష్టం వచ్చినట్టు బీభత్సంగా మాట్లాడతారండి. సో అన్యజనులు ఎంత బాధపడతారు. చాలామంది అందులో ఉన్నవారు మరి బైబిల్కి వ్యతిరేకంగా అప్పుడు ఎన్ని రకాలుగా అవమానిస్తారు. సో అన్యజనులు ఎంత బాధపడతారు. బైబిల్లో అలా ఉంది కాబట్టి ఆ విషయాలు మీరు ఎత్తి చూసి అలా వివరించినప్పుడు ఆ మాటలు పట్టుకొని బైబిల్కి వ్యతిరేకంగా ఎంతవారు దూషిస్తారు. ఎందుకంటే కోట్ల మంది నమ్మే నమ్మకాలని, ఆచారాలని మనము అగౌరవంగా మాట్లాడకూడదు. మీరు విగ్రహం గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలని స్టడీ చేయండి. సో అన్ని పుస్తకాలు స్టడీ చేసి కంక్లూషన్కి రావాలి. ఆఫ్ నాలెడ్జ్తో, మిడిమిడి జ్ఞానంతో కొన్ని వచనాల ఆధారంగా అరాకొరా తెలుసుకొని మాట్లాడకూడదు. మనం చెప్పాలనుకున్న సబ్జెక్టు సరిగ్గా చెప్పకపోతే అనేక మంది అమాయకులు బాధపడతారు. సో బైబిల్లో మనం గమనించినట్లయితే 66 పుస్తకాలు ఉన్నాయండి. ఒక పుస్తకంలో ప్రశ్న ఉంటే ఇంకో పుస్తకంలో సమాధానం ఉంటుంది. సో ప్రశ్న సమాధానం మనకు తెలిస్తేనే ఆ సబ్జెక్ట్ని టచ్ చేయాలి. ఏదైనా ఒక సబ్జెక్టు టచ్ చేసి మనం మాట్లాడామనుకోండి, అందులో ప్రశ్నలు సమాధానాలు కూడా మనకి తెలిసి ఉండి అప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం టచ్ చేయాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు ఎథిక్స్కి విరుద్ధం కాదండి, అంటే విలువలకి విరుద్ధం కాదు. ఎథిక్స్, మోరల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే నీతిగా, నిజాయితీగా బ్రతకడానికి, మనిషి ఒక నాగరికత కలిగి జీవించడానికి కొన్ని మంచి మాటలు ఉంటాయి. సో ఆ మంచి మాటలకి మూలమే బైబిలు. అటువంటి బైబిలు అంత దారుణంగా మాట్లాడదు. అయితే బైబిల్లో ఉంది కదండి విగ్రహం దెయ్యమని, విగ్రహారాధన వ్యభిచారమని బైబిల్లో ఉంది కదండి అని మీరు ప్రశ్నించవచ్చు. అందుకే నేను ఇందాక చెప్పాను. సో విగ్రహం గురించి సబ్జెక్ట్ అంతా తెలుసుకొని ఆ మాట మీరు మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడు దేవుడి ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైనప్పుడు అప్పుడు మీరు వాక్యాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో దేవుడు విగ్రహాన్ని దెయ్యము, విగ్రహారాధన వ్యభిచారం అని ఎందుకు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఆ మాటలు ఏ టైం లైన్కి వర్తిస్తాయి, ఆ మాటలు ఇప్పుడు విగ్రహాలకి విగ్రహారాధికులకు ఎలా వర్తిస్తాయి, అప్పుడు విగ్రహాలకు విగ్రహారాధికులకు ఇప్పుడు విగ్రహాలకు విగ్రహారాధికులకు తేడా ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలన చేసి అప్పుడు ఆ విషయాన్ని మనం మాట్లాడాలి. సో ఆ రోజుల్లో ఉన్న విగ్రహారాధికులకి ఈ రోజుల్లో ఉన్న విగ్రహారాధికులకి తేడా ఏంటి అనేది మనం తెలుసుకుంటేనే దేవుడి ఉద్దేశం మనకు బయలుపరచబడుతుంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో ఉన్న విగ్రహారాధికుల యొక్క సైకాలజీ, వారి యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క కార్యక్రమాలు బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. ఆ కార్యక్రమాలు వింటే మీరు క్రైస్తవులం కాదండి, విగ్రహారాధికులు. ఇప్పుడున్న మన హిందూ సహోదరులే అలాంటి వారు సమాజంలో ఉంటే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు, వాళ్ళని సమాజానికి దూరంగా నెట్టేస్తారు, వాళ్ళని చంపేసినా తప్పు లేదు అంటారు. ఎందుకో తెలుసా, ఇప్పుడు దేవుడు పలికిన మాటలు విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహారాధికులను చంపేయండి అని అన్న మాటలను బట్టి చాలామంది తెలియక అందరికీ అప్లై చేసేస్తారు. అందరికీ అప్లై కావు. అది ఎవరి గురించి మాట్లాడాడు దేవుడు అంటే, ఏ స్వభావం కలిగిన వారి గురించి మాట్లాడాడు అంటే మనకు లేవి కాండంలో క్లియర్గా దేవుడు రాయించి పెట్టాడు. లేవి కాండం 18వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుందండి. సో అన్నీ నేను చదవను కానీ అక్కడ మెన్షన్ చేసిన ముఖ్యమైన పాయింట్స్ అనమాట. ఏం పాయింట్స్ అంటే వాళ్ళ యొక్క విధి విధానాలు, అలవాట్లు అక్కడ మీకుంటాయి. లేవి 18:7లో నీ తల్లి మానచ్ఛాదమును తీయకూడదు, తల్లి మానచ్ఛాదమును తీయకూడదు. తర్వాత నీ సహోదరి మానచ్ఛాదమును తీయకూడదు. తర్వాత నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదములను నీ కుమార్తె కుమార్తె మానచ్ఛాదమునైనను తీయకూడదు, అంటే మనవరాలు. సో 7వ వచనంలో
తల్లితో వ్యభిచారం చేయకూడదు. 9వ వచనంలో సహోదరితో, అక్కతో కానీ చెల్లితో కానీ వ్యభిచారం చేయకూడదు. 10వ వచనంలో మనవరాలతో వ్యభిచారం చేయకూడదు. 12వ వచనంలో మేనత్తతో వ్యభిచారం చేయకూడదు. 13వ వచనంలో పిన్నితో వ్యభిచారం చేయకూడదు. 15వ వచనంలో కోడలితో వ్యభిచారం చేయకూడదు. 16వ వచనంలో వదినతో వ్యభిచారం చేయకూడదు. 21వ వచనంలో నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు. అంటే ఒక విగ్రహానికి పిల్లల్ని బలివ్వకూడదు, లేకపోతే విగ్రహం కొరకు అగ్నిగుండంలో పిల్లల్ని బలిగా పడేయకూడదు. కీర్తనలో కూడా అదే మాట ఉంది. 106:37 కీర్తనలో, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అంటే విగ్రహాలకు పిల్లల్ని బలిచ్చేశారు. 22వ వచనంలో స్త్రీ సైనము వలె పురుష సైనము కూడదు. అంటే పురుషుడితో సంయోగము చేయకూడదు. 23వ వచనంలో ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. అంటే జంతు సంయోగం, జంతువుతో సెక్స్ చేయకూడదు. ఇంకా 23వ వచనం జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అంటే స్త్రీ జంతువుతో సైనించకూడదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. 24వ వచనంలో వాటిలో దేని వలననో అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. మీకు అర్థమైందా? వారిని దేవుడు ఎందుకు నిర్మూలం చేశాడో మీకు అర్థమైందా? కేవలము విగ్రహారాధన చేసుకున్నారని మాత్రమే కాదండి. తల్లితో, చెల్లితో, అక్కతో, మనవరాలతో, మేనత్తతో, పిన్నితో, వదినితో వావి వరసలు లేకుండా వ్యభిచారాలు చేశారు. ఇంకా పురుషుడితో వ్యభిచారం, స్త్రీలైతే జంతువులతో వ్యభిచారం. ఇవన్నీ పక్కన పెడితే పసి పిల్లల్ని అగ్నిగుండంలో విగ్రహాల నిమిత్తం, వాళ్ళ పేర్ల నిమిత్తము విగ్రహాల కొరకు అగ్నిగుండాల్లో పడేశారు. పిల్లల్ని బలులు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆ టైంలో ఉన్న అన్ని జనులు విగ్రహారాధికులకి ఇప్పటికీ ఎంత తేడా ఉందండి. ఇప్పుడు నేటి సమాజంలో హిందూ సహోదరులు ఒప్పుకోరు, హిందువులే ఒప్పుకోరు ఇటువంటి చేసేవాళ్ళు. వాళ్ళు విగ్రహారాధికులు అయినా కూడా వాళ్ళే ఒప్పుకోరు. చట్టాలు ఒప్పుకుంటాయా? బేబచ్చంగా వివరసలు లేకుండా వ్యభిచారం చేస్తే చట్టాలు ఒప్పుకుంటాయా? పిల్లల్ని అగ్నిగుండంలో పడేస్తే చట్టాలు ఒప్పుకుంటాయా? పిల్లల్ని విగ్రహాలకు బలిస్తే చట్టాలు ఒప్పుకుంటాయా? చట్టాలే ఒప్పుకోవు, మరణశిక్ష వేస్తాయి. మరి దేవుడు వారిని మరణశిక్ష వేస్తే తప్పేంటండి? మీరు అనుకోవచ్చు, మరి దేవుడు కృప కలిగిన వాడు కదండి, క్షమించాలి కదండి మీరు అనుకోవచ్చు. దేవుడు వారిని ఎన్నో సంవత్సరాలు క్షమించాడు. 400 సంవత్సరాలు ఇంచుమించు వారిని క్షమించాడు అనమాట. వారు మారని తెలిసాక ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల ఇచ్చి వారితో వీరిని చంపించి ఈ యొక్క భూములన్నీ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, కాలికి ఏదైనా గుచ్చుకొని సెప్టిక్ అయిపోతే మన ప్రాణం పోద్దని డాక్టర్ చెప్పినప్పుడు కాలు తీస్తామా ఉంచుకుంటామా? మన కాలే కదా. కాలు ఎందుకు తీసేయాలి? కాలు తీసుకుంటూ ఎందుకు అయిపోవాలి? ఎందుకు అంటే కాలు తీయకపోతే ప్రాణం పోద్ది, ఎందుకంటే సెప్టిక్ అయిపోయింది కాబట్టి. అలాగే ఆ నాగరికతలో ఉన్న మనుషులు దేవుడు నిర్మూలన చేయకపోతే ప్రపంచమంతా అదే రీతిగా మారుతుందని వారిని ఇజ్రాయెల్ ప్రజల ద్వారా నిర్మూలన చేయించాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఆ విగ్రహారాధికులకి ఈ విగ్రహారాధికులకి పోలిక. చాలామంది వాక్యము లోతుగా అర్థం చేసుకోకుండా విగ్రహము దయ్యము, విగ్రహారాధన వ్యభిచారము, వారు సాతాను సంబంధులు అనే వాక్యాలను పట్టుకొని మీరు బీభత్సంగా చెప్పేస్తే అమాయకమైన హిందూ సోదరులు బాధపడతారు. మీరు సబ్జెక్టు తెలుసుకొని చెప్పాలి. అప్పుడు ఇటువంటి స్వభావం ఉందండి, అందుకే నాశనం చేశాడు. ఇప్పుడు అది వర్తించదు. ఎందుకంటే మనకి 24వ వచనంలో క్లియర్గా ఉంటుంది, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇవన్నీ చదివించి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళు చేశారు, ఇలాంటి పనులు మీరు చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనాలట, ఇప్పుడు నేను చదివాను కదా, వీటన్నిటి వలన అపవిత్రులయ్యారట. అందువలన దేవుడు వెళ్ళగొట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 15:16 ఉంటుంది, ఆమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదరని అబ్రహాంతో చెప్పాను.
అంటే వారి యొక్క అక్రమము సంపూర్ణం అయ్యేంత వరకు దేవుడు వెయిట్ చేశాడు, తనని అవకాశం ఇచ్చాడు. అయితే మీరు ఒక మాట అనొచ్చు, అయితే విగ్రహారాధన అనేది దేవుడు ఇష్టపడాడు కదండి, దేవుడికి ఇష్టం లేని ప్రధాన ఆజ్ఞ కదండి అని మీరు అనొచ్చు. అవును, విగ్రహారాధన దేవుడు ఇష్టపడ్డు, అది దేవుని యొక్క ప్రధాన ఆజ్ఞ, కరెక్టే. అయితే ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. అయితే హిందూ సహోదరులందరికీ నా చిన్న విన్నపం ఏంటి అంటే, ఒక్కొక్కరి మతగణంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. అంటే నువ్వు ఇలా జీవిస్తే నీకు మోక్షం, నీకు ఇలా జీవిస్తే నరకం అని ఉంటుంది. కనుక ఒకరు ఇంకో గ్రంథాన్ని నమ్మరు కాబట్టి అందులో ఉన్న విషయాలు వీళ్ళకి వర్తించవు. ఇప్పుడు బైబిల్లో విగ్రహము దెయ్యమని ఉందండి, విగ్రహారాధన వ్యభిచారం అని ఉంది. సో అయితే ఇప్పుడున్న విగ్రహారాధకులకి అప్పుడున్న విగ్రహారాధకులకి తేడా చెప్పాను. ఏదేమైనా విగ్రహారాధన దేవుడికి ఇష్టం లేదని వాక్యం ఉంది కాబట్టి అది హిందూ సహోదరులు నమ్మరు కాబట్టి అది వాళ్ళకు వర్తించదు. అలాగే ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కూడా కొన్ని క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్ కానీ అభ్యంతరకానికి ఏదైనా ఉన్నాయనుకోండి, మేము ఆ గ్రంథాలు నమ్మనప్పుడు అవి మాకు వర్తించవు. సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, తీర్పు అనేది ఎవరికి చేయకూడదు. మనం ఎవరికి తీర్పు చేయడానికి అవకాశం లేదు. వాక్యం అనేది చదివి దేవుడి యొక్క ఉద్దేశాన్ని వివరంగా చెప్పాలి, అంతే. చెప్పడం వేరు, జడ్జిమెంట్ చేయడం వేరు. చెప్పడం అంటే అనేది దేవుడు తెలియపరిచింది మనము తెలియపరచడం వరకే చెప్పడం, అంతే తప్ప జడ్జిమెంట్ అంటే ఇది ఇలా ఉంది కాబట్టి ఇది ఖచ్చితం నువ్వు నమ్మాలి, నమ్మకపోతే అవ్వదు అని ఒక ఫిక్స్డ్గా ఒత్తిడి చేసి బలవంతం చేసి ఏది నమ్మించడానికి చేయకూడదు. ఈ విషయాలన్నీ మీరు గమనించాలి. సో గమనించి ఏదన్నా ఒక సబ్జెక్టు, ఏదన్నా ఒక అంశం మీరు మాట్లాడాలనుకున్నప్పుడు దాని గురించి మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయండి. ప్రశ్న ఒక చోట ఉంటే సమాధానం మరో చోట ఉంటుంది. సో అరాకొరా తెలుసుకొని దేవుడు ఒరిజినల్ ఉద్దేశాన్ని బయలుపరచకుండా మీకు తెలిసింది చెప్పడం వల్ల అనేక మంది పాపం అమాయకులు బాధపడే అవకాశాలు ఉన్నాయి. కనుక విగ్రహము దెయ్యము, విగ్రహారాధన వ్యభిచారము అని దేవుడు ఎందుకు అన్నాడంటే వారి గురించి. అలాంటి పనులు చేసేవారికి అది వర్తిస్తుంది కాబట్టే దేవుడు వాళ్ళ పట్ల పనిష్ చేస్తాడు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళని మరి విగ్రహారాధన చేస్తున్నారు కదండి, ఇది తప్పు కదండి అంటే, ఇప్పుడు పనిష్ చేయడానికి అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అందుకనే ఇప్పుడు జడ్జిమెంట్ కాలం ఒకటి ఉందని బైబిల్లో వాక్యం ఉంది, తీర్పు దినం ఒకటి ఉందని బైబిల్లో వాక్యం ఉంది. కాబట్టి తీర్పులో దేవుడు ఎలా తీరుస్తాడని మనకు చెప్పలేదు. ఎందుకంటే హైందవుల్లో కూడా మంచివారు చాలామంది ఉన్నారు. దేవుడు అందరి హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. ఎప్పుడు ఎవరికి దేవుడు ఎలా తీర్పు తీర్చాలో అది దేవుడి పని. వాక్యం చదివి చెప్పడం వరకే మన పని. ఆ చెప్పడం కూడా కరెక్ట్గా దేవుడి ఇంటెన్షన్, దేవుడి ఉద్దేశాన్ని మనము చెప్పాలి. మీకు మాట చెప్పనా, విగ్రహము అంటే పాత నిబంధనలో నిర్జీవమైన చేతులతో చేయబడిన దాన్ని విగ్రహం అన్నారు. కానీ దాని యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసా అండి? దాని యొక్క నిజస్వరూపం ఏంటి అంటే, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తే, కొత్త నిబంధన ప్రకారంగా మనం గమనించినట్లయితే దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది విగ్రహము, విగ్రహారాధన, వ్యభిచారము. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, నువ్వు డబ్బుని ప్రేమించినా, స్త్రీలను ప్రేమించినా, లేకపోతే భూముల్ని, బంగారాలని, పేరుని, లేకపోతే కీర్తిని, ఇలా అంటే ఈ లోకంలో దేన్నైనా దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహము, అది విగ్రహారాధన, వ్యభిచారము అని చెప్పబడింది. దాని యొక్క నిజస్వరూపం ఇదండి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల్లో విగ్రహారాధికులు లేరా? దేవుణ్ణి నమ్ముతాం, కానీ దేవుడి కంటే ఎక్కువ మన గోల్ సిస్టమ్, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, బంగారం, పేరు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. దేవుని కంటే ఏది ఇష్టం పడినా అది నీకు విగ్రహము. ఎందుకంటే దేవుడు కంట్రోల్ నుంచి నీ యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తుంది కాబట్టి అది ఏదైనా సరే అది నీకు విగ్రహము. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించి ఏదన్నా అంశం మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం. ఎందుకంటే ఎవరూ బాధపడకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము ఎథిక్స్కి, విలువలకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు విలువలు అనేవి వాక్యం నుండే వచ్చాయి. కనుక ఈ విషయాలన్నీ మీరు గమనించండి. సో సాతాను అనే సబ్జెక్ట్లో దెయ్యం అనేది ఒక పార్ట్గా ఉంది. అలానే దెయ్యము అంటే కేవలము ఈ వీడియోతో అయిపోలేదండి. దెయ్యము అంటే విగ్రహాన్ని కూడా దెయ్యము అని అన్నారు, అంతే. ఇంకా దెయ్యము అనే మాట చాలా విషయాలకి బైబిల్లో ఉపయోగించడం జరిగింది. మరో వీడియోలో దెయ్యము అనే పదం ఇంకా దేనికి ఉపయోగించారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.